Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So ee roju video lo manam meer BTech lo join avvadaniki mundu ఏ స్కిల్స్ నేర్చుకుంటే అవి మీకు త్రూఅవుట్ బీటెక్ యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఈ వీడియో నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది, బట్ కొంచెం డిలే అయింది. స్టిల్ నో ప్రాబ్లం, ఇంకా మనకు ఒక 2 months వరకు అయితే టైం ఉంది. సో ఈ పీరియడ్ ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో నేను ఈ రోజు వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈ రోజు June 4th. సో మీ కాలేజీలు స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 2 months అట్లీస్ట్ పడుతుంది. సో లెట్స్ సే August 15th నుంచో లేదంటే August 3rd week లోనో మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనుకుందాం. సో అంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ 2 months ప్లస్ డేస్, రైట్? సో ఒక 70 days వరకు ఉన్నాయి. సో ఈ 70 days ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటే, సో మీరు బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత ద లెర్నింగ్ ప్రాసెస్ అన్నది ఈజీ అవుతుంది. సో మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years సో మనకు ఒక మంచి జాబ్ కావాలి. సో నేను నా స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటి అంటే, సో జాబ్ అన్న థాట్ ని కూడా మీరు మైండ్ లో నుంచి తీసేసేయండి. సో నవ్ డేస్ ద వరల్డ్ ఈస్ చేంజింగ్. సో యూ కెన్ బి అన్ ఎంటర్ప్రెనర్, రైట్? సో మీరు కరెక్ట్ స్కిల్ కనుక నేర్చుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ కంపెనీ, యూ కెన్ స్టార్ట్ యువర్ స్టార్ట్అప్. ఓకేనా? సో నవ్ డేస్ మీకు ఫండింగ్ కి ప్రాబ్లం ఏం లేదు. మీ దగ్గర కనుక కరెక్ట్ ఐడియా ఉంది అనుకోండి, సో దేర్ ఆర్ మెనీ ఇన్వెస్టర్స్. లేదంటే సో ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఆఫరింగ్ ఫండింగ్, రైట్? సో త్రూ టీ హబ్స్ అనేసి, సో ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, లేదంటే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో మీకు ఫండింగ్ కోసం. బట్ యూ షుడ్ హ్యావ్ ద రైట్ ఐడియా. సో మీ దగ్గర కరెక్ట్ ఐడియా అండ్ ఆ స్కిల్ కనుక ఉందనుకోండి, సో నో వన్ కెన్ స్టాప్ యూ. సో దాన్ని మీరు ఇప్పటి నుంచే ఎట్లా అక్వైర్ చేసుకోవాలి? సో ప్రాక్టికల్ వరల్డ్ కి తగ్గట్టుగా సో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారు, సో ఆ బ్రాంచ్ లో స్కోప్ ఏంటి ఫ్యూచర్ లో, సో ఆ స్కోప్ కి తగ్గట్టు మీరు కోర్సెస్ ని నేర్చుకుంటున్నారా లేదా? ఓకేనా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎస్పెషల్ గా ఎవరైతే స్టూడెంట్స్ సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్స్ అండ్ ఈసీ తీసుకుందాం అనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఓకే, సో ద ఫస్ట్, సో మీ అందరికీ తెలుసు మనమైతే మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, ఫ్రీ మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో మీకు ఇంకా ఎంసెట్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే, డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానివ్వండి, సో ర్యాంక్ రిలేటెడ్ కానివ్వండి, కాలేజెస్ రిలేటెడ్ కానివ్వండి, సో యూ కెన్ జస్ట్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నెంబర్. సో ఐ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇక స్కిల్స్ విషయానికి వచ్చేసరికి, సార్ అసలు మనం ఈ 2.5 months పీరియడ్ ని, సో లెట్స్ సే ఒక 2.5 months పీరియడ్ ఉంది. సో ఈ 2.5 months పీరియడ్ ని ఎలా యూజ్ చేసుకోవాలి? లెట్స్ సే ఒక 70 days వేసుకుందాం. June 4th నుంచి వేసుకున్నా కూడా ఈరోజు, సో లెట్స్ సే సమ్ June 4th టు, లేదంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుందాం. సార్ ఈ రోజే వీడియో చెప్పారు, అప్పుడే ఈ రోజు ఎట్లా స్టార్ట్ చేస్తారు? సో ఒక June 5th నుంచి సో August 15th వరకు, సో లెట్స్ సే August 15th తర్వాత మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనుకుందాం. సో ఆల్మోస్ట్ ఒక 70 days పీరియడ్ ఉంది. సో ఈ 70 days పీరియడ్ ని సో మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారు అన్నది చాలా క్రూషియల్. సో అసలు ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి సార్? ఏదో చేద్దాం అనుకుంటున్నాం, సో బట్ డైలీ అలానే గడిచిపోతుంది. ఏదో ఇన్స్టాగ్రామ్ వీడియోస్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటున్నాం, లేదంటే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరిగి వస్తున్నాం, సో ఖాళీగా ఇంట్లో అలా పడుకొని ఉంటున్నాం బెడ్ మీద. సో ఇవి కాదు. సో నేను రోజు మొత్తం మిమ్మల్ని టైం స్పెండ్ చేయమని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక 2 to 3 hours ఇన్ ఏ డే. సో అది మార్నింగ్ టైం కావచ్చు, ఈవినింగ్ టైంలో, సో మీ కంఫర్టబుల్ టైంలో, సో మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు సో నేను చెప్పినట్లు చేయండి. సో డెఫినెట్ గా మీకు అది యూజ్ అవుతుంది. ఇప్పుడు కాదు, మీరు బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత అరే ఆ రోజు సార్ చెప్పాడే, సో నేను నేర్చుకుంటే బాగుండేది, లేదంటే నేను నేర్చుకున్నా ఈ రోజు యూజ్ అవుతుంది, సార్ కరెక్ట్ గా చెప్పాడు అని మీరు డెఫినెట్ గా అనుకుంటారు. సో ఏం చేయాలి అని అంటే మీరు, సో ఫస్ట్ ద స్కిల్స్, ఐ లిస్టెడ్ సమ్ స్కిల్స్ హియర్. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ లెర్న్ కోడింగ్. సో ఎవరైతే సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ లో జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో, సో మీరు ఇప్పటి నుంచే కోడింగ్ స్టార్ట్ చేయండి. సో దేర్ ఆర్ మెనీ ఛానల్స్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఫ్రీ కోడింగ్. మీరు అసలు ఏం తెలియదు, మీకు కోడింగ్ అంటే ఏంటో తెలియదు, సి తెలియదు, పైథాన్ తెలియదు, ఏం తెలియదు, సో యు ఆర్ ఎట్ 0 level. ఓకేనా? సో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నది సో మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. సో ఓకేనా, దేర్ ఆర్ మెనీ ఛానల్స్ ఇన్ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో సి లాంగ్వేజ్ ఆర్ పైథాన్, సో బెటర్ స్టార్ట్ విత్ పైథాన్. ఎందుకంటే సో నవ్ డేస్ ద ఏఐ ఇస్ ట్రెండింగ్. సో ఏఐకి ద మెయిన్ టూల్ ఈస్ పైథాన్. సో పైథాన్ యూజ్ చేసి అయితే ఏఐకి చాలా లింక్ ఉంటుంది. కాబట్టి స్టార్ట్ విత్ పైథాన్. సో పైథాన్ బేసిక్స్ ఏంటి, మిమ్మల్ని పైథాన్ మొత్తం ఇప్పుడే నేర్చుకోమని చెప్పట్లేదు. సో పైథాన్ కి సంబంధించి బేసిక్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, సో ఇట్లా సో ఆ లాంగ్వేజ్ కి సంబంధించి మీరు కొన్ని ప్రోగ్రామ్స్, బేసిక్ ప్రోగ్రామ్స్ రాయడం,
సో వాటిని డైలీ ప్రాక్టీస్ చేయడం. సో ఇట్లా స్టార్ట్ చేయండి. అది సి కావచ్చు, పైథాన్ కావచ్చు, స్టెప్ బై స్టెప్. సో బిగినర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి. సో బిగినర్ లెవెల్ టు మోడరేట్ లెవెల్, దెన్ అడ్వాన్స్ లెవెల్. సో ఏదో 2 months లోనే మొత్తం కంప్లీట్ చేయాలని కాదు. సో మీరు త్రూఅవుట్ ఈ 4 years లో కనుక ఒక ప్రాపర్ స్కిల్ ని కనుక నేర్చుకున్నారు అంటే సో ఆ స్కిల్ మీకు మంచి జాబ్ ని ఎక్వైర్ చేసి పెడుతుంది, లేదంటే మీకు ఒక స్టార్ట్అప్ ఐడియాని ఇస్తుంది. ఓకేనా? సో డెఫినెట్ గా సో ఇది మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి రేపటి నుంచే. సో ఒక మంచి ఛానల్ ని సెలెక్ట్ చేసుకోండి. సో దాంట్లో కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. సో బెటర్ టు హ్యావ్ ఏ ల్యాప్టాప్. ఎవరైతే సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవాలనుకుంటారో సో ల్యాప్టాప్ తీసుకునే ఆలోచన ఎప్పుడైనా తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు తీసుకుంటే బెటర్. సో ల్యాప్టాప్ తీసుకోండి. సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో అండ్ సో మనకి రియల్ వరల్డ్ కి కావాల్సిన ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద కమ్యూనికేషన్ స్కిల్స్. నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే సో నువ్వు నీ ఐడియాని కనుక కరెక్ట్ ప్రెజెంట్ చేయలేకపోయావు అనుకో సో యు ఆర్ ఫెయిల్డ్. ఓకేనా? సో ఐడియా అన్నది సో అవతల వాళ్ళకి కన్వే అవ్వదు. సో అది మీకు ఎప్పటికీ కూడా ఒక ప్రాబ్లం గానే ఉంటుంది. సో కాబట్టి సో బిల్డ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా? టాక్ టు యువర్ ఫ్రెండ్స్, టాక్ టు యువర్ పేరెంట్స్. ఒకవేళ మీ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే వాళ్ళతో మాట్లాడండి, లేదంటే టాక్ టు యువర్ సెల్ఫ్. సో నీ అంతటా నువ్వే మాట్లాడుకో. ఓకేనా? సో దేర్ ఆర్ సమ్ వెబ్సైట్స్ యూ కెన్ జస్ట్ చాట్ విత్ సమ్మన్ ఎల్స్. ఓకేనా? సో ఇది జస్ట్ టు లెర్న్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దేర్ ఆర్ సమ్ ఇంగ్లీష్ వెబ్సైట్స్. సో దాంట్లో మీరు సో ఒక పర్సన్ తో చాట్ చేయవచ్చు. సో జస్ట్ డైలీ యూసేజ్ వర్డ్స్. సో ఏం చేస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ ఎలా యూజ్ చేయాలి, సో జస్ట్ కామన్ థింగ్స్ ని సో జస్ట్ డిస్కస్ చేయండి. ఓకేనా? సో బిల్డింగ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది మీకు సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో సో ఈక్వల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ లో మాట్లాడడం, సో ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి మీ ఐడియాని ప్రెజెంట్ చేయడం. సో అందుకే మీ కాలేజ్ లో ఫెస్ట్లు కానీ లేదంటే సో ఈవెంట్స్ కానీ ఆర్గనైజ్ చేసినప్పుడు సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ఫియర్ ని పోగొట్టుకోవాలి అనేసి. సో మీరు అక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేస్తారు, లేదంటే ఏదైనా స్పీచ్ ఇస్తారు. సో ఇలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే? సో సో హౌ టు యూజ్ ఏఐ. సో నవేడేస్ మనకి ఏది కావాలన్నా సరే మనం ఏఐ యూజ్ చేస్తున్నాం. సో చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ ఏఐ టూల్స్ ఉన్నాయి. సో ఆ ఏఐ టూల్స్ ని అసలు ఎలా యూజ్ చేసుకోవాలి, సో మీరు కోడింగ్ కి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఏదైనా సెర్చ్ చేయాలంటే ఏఐ టూల్స్ ని యూజ్ చేసి ఎలా సెర్చ్ చేయాలి. సో ఇట్లా అసలు ఏఐ ఏంటి, సో దానికి ఏఐ టూల్స్ ఉన్నాయి, వేటిని ఎలా యూజ్ చేసుకోవాలని ఒక రీసెర్చ్ చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ద జాబ్ మార్కెట్ అనాలిసిస్ ఆర్ ద జాబ్ మార్కెట్ అవేర్నెస్. సో మీరు తీసుకున్న ఫీల్డ్ లో సో మీరు అసలు ఏ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు. సో మీరు ఏదో సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అనగానే ఏదో ఒకటే ఉండదు. సో మీరు అసలు డేటా అనలిస్ట్ కి వెళ్దాం అనుకుంటున్నారా, క్లౌడ్ కంప్యూటింగ్ కి వెళ్దాం అనుకుంటున్నారా, సో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కి వెళ్దాం అనుకుంటున్నారా. సో దేర్ ఆర్ మెనీ ఫీల్డ్స్ సో వేర్ ద సాఫ్ట్వేర్ ఆర్ ద స్కిల్ ఈజ్ రిక్వైర్డ్. అవునా? సో మీ బ్రాంచ్ కి తగ్గట్టు, మీ ఇంట్రెస్ట్ ని తగ్గట్టు సో మీరు ఎటు వెళ్దాం అనుకుంటున్నారు, సో ఆ ఫీల్డ్ లో ఆపర్చునిటీస్ ఏంటి, సో ఏ కంపెనీస్ జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. సో జాబ్ ఆఫర్ చేస్తే సో దాంట్లో వర్క్ ఎలా ఉంది, ఇంటరాక్ట్ విత్ యువర్ సీనియర్స్. సో ఇప్పుడే 3rd year 4th year లేదంటే 4th year నుంచి బయటకు వచ్చి ప్లేస్మెంట్ ఆల్రెడీ అయిన సీనియర్స్ తో ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. సో అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది, సో ఏ కోర్స్ నేర్చుకుంటే సో నేను ఏ జాబ్ కి ఫిట్ అవుతాను. సో ఇదంతా మీరు మీ ఓన్ గా రీసెర్చ్ చేయాలి. సో ఇంతకు ముందు అంటే ప్రీవియస్ డేస్ లో సో మనకి ఏం సోర్సెస్ లేవు, ఏవైతే అవతల వాళ్ళు చెప్పారో అదే మనం విని అది నేర్చుకొని సో దానికి తగ్గట్టు జాబ్స్కి వెళ్ళేవాళ్ళం. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మీ చేతిలో మొబైల్ ఉంది, మీ చేతిలో ల్యాప్టాప్ ఉంది. సో దాన్ని ప్రాపర్ గా మీరు యూటిలైజ్ చేసుకుంటే సో మీకు ఇంకొకరు అవసరం లేదు. సో అట్లనేసి నేను కాలేజ్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు. సో మీరు ఆ మొబైల్ ని కానీ, ఆ మొబైల్ సోర్సెస్ ని కానీ, ల్యాప్టాప్ ని కానీ ఎంత ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years మీరు ఏదైతే ఎఫర్ట్స్ ఇప్పుడు పెడుతున్నారో లెట్స్ సే సో మీరు సమ్ ఎక్స్ ఎఫర్ట్స్ ఇప్పుడు పెడితే సో మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years తర్వాత మీరు పెట్టిన ఎక్స్ ఎఫర్ట్స్ కి ద 10x రిజల్ట్స్ డెఫినెట్ గా వస్తాయి. అది జాబ్ రూపంలో కావచ్చు, లేదంటే సమ్ ఇంటర్న్షిప్ రూపంలో కావచ్చు, సో లేదు అని అంటే సో మీకు ఒక స్టార్ట్అప్ ఐడియా కావచ్చు. సో అది ఏదైనా అయి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ద ఇన్పుట్స్ దట్ యు ఆర్ గివింగ్ నౌ సో డెఫినెట్లీ సో దే విల్ ఫెచ్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? సో కాబట్టి కొంచెం ప్రాపర్ గా టైం యూటిలైజ్ చేసుకోండి. రోజు మొత్తంలో 24 గంటల్లో ఎంజాయ్ చేయండి. సో 20 hours ఎంజాయ్ చేయండి. సో బట్ 4 hours అట్లీస్ట్ స్పెండ్ ఫర్ యువర్ కెరియర్. సో మీరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు బీటెక్ చేయాలని. సో ఏం చేయాలో కూడా, ఏ కోర్స్ తీసుకోవాలో కూడా
డిసైడ్ అయి ఉన్నారు. సో ఇక ఏ కాలేజ్ వస్తుంది నా ర్యాంక్ అన్నది, సో అది పక్కన పెట్టేసేయండి. కాలేజ్ ఈజ్ జస్ట్ ఏ ప్లాట్ఫామ్ గైస్. సో ఈ ఒక్క ముక్క అర్థం చేసుకోండి, కాలేజ్ అనేది మీకు ఒక ప్లాట్ఫామ్ అంతే. సో మీరు ఏదో గొప్ప కాలేజీలో జాయిన్ అయ్యారని చెప్పేసి మీకు ఒక జాబ్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టారు. అది అనేసి మీ వరస్ట్ కాలేజీలో జాయిన్ అయినా కూడా సో మీకు జాబ్స్ రాకుంటే ఏముండవు. సో ఇఫ్ యూ లెర్న్ ద ప్రాపర్ స్కిల్స్, ఓకేనా, సో మీరు కోడింగ్ ప్రాపర్ గా నేర్చుకున్నారు, ఒక లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ అయ్యారు, సో మీరు ఏదైనా చేయగలుగుతున్నారు. సో వెబ్సైట్స్ డిజైన్ చేయగలుగుతున్నారు, సో ఇంకా ఇట్లా ఏదైనా చేయగలుగుతున్నారు సాఫ్ట్వేర్ కి సంబంధించి. సో దెన్ యూ కెన్ గో ఫర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, రైట్. నువ్వు నీ కాలేజ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది. సో ఎవ్రీథింగ్ నౌ ఏ డేస్ సో ఈజ్ ఇన్ ఇంటర్నెట్. సో ప్రతిదీ మీకు తెలుస్తుంది, ఓకేనా. సో కాబట్టి కాలేజ్ గురించి పక్కన పెడితే సో మీరు అసలు ఏం నేర్చుకోవాలి అన్నది దాని మీద ఫోకస్ చేయండి. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఆర్గనైజింగ్ ద ఈవెంట్స్, ఓకేనా. సో మీకు ఒకసారి రియల్ లైఫ్ వరల్డ్కి వెళ్ళిన తర్వాత, ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత సో మీరు ఒక ప్రాబ్లమ్ ని ఎలా రిజాల్వ్ చేస్తున్నారు, సో హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ కొలీగ్స్, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. హౌ యు ఆర్ ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండండి, ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందనుకోండి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి, సో టేక్ ద లీడ్, ఓకేనా. సో మీరే ఒక క్లాస్ సిఆర్ గా కానీ లేదంటే సో ఒక మంచి ఆర్గనైజర్ కానీ ఈవెంట్ ఆర్గనైజర్ కానీ సో మీరే లీడ్ తీసుకొని చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, ఓకేనా. సో ఇది మీరు ఫస్ట్ ఇయర్ నుంచే చేయాలి. సో ఇది కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు అడాప్ట్ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు ఈ 70 days లో సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సో దీస్ 4 things. సో ఎస్పెషల్ గా దీంట్లో కూడా 2 things ఏంటి అని అంటే బిల్డింగ్ ద స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లెర్న్ ఇంగ్లీష్ ప్రాపర్లీ, ఓకేనా. అండ్ నేర్చుకుంటే సరిపోదు, మీరు మాట్లాడాలి, నలుగురితో మాట్లాడండి. సో ఆర్ టాక్ టు యువర్ సెల్ఫ్, ఓకే. సో దట్స్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. అండ్ దెన్ లెర్న్ కోడింగ్. సో స్టార్ట్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్. సో అది పైథాన్ తో స్టార్ట్ చేయండి, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి, అసలు థియరీ పార్ట్ నేర్చుకోండి, ఓకేనా. సో దెన్ గో ఫర్ సమ్ ప్రోగ్రామింగ్. సో ఇట్లా ఛానల్ ఏది అని నేను ఏం సజెస్ట్ చేయట్లేదు, జస్ట్ మీ ఇష్టం, మీరు ఒకసారి సెర్చ్ చేయండి. సో ఇంగ్లీష్ ఛానల్స్, తెలుగు ఛానల్స్, సో దట్స్ యువర్ విష్, మీకు ఎక్కడ బాగా అర్థమైతే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్తే అర్థం అవుతుంది. సో మీకు ఒక ఛానల్ వాళ్ళు చెప్తే నీకు అర్థం అవ్వచ్చు, ఇంకో పర్సన్ కి ఇంకో ఛానల్ వాళ్ళు చెప్తే అర్థం అవ్వచ్చు. సో కాబట్టి ఇది అది అని నేను ఏం చెప్పను. సో మీరు కొన్ని రిసోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోండి, సో వాటిని ఫాలో అవ్వండి. త్రూ అవుట్ దీస్ 2 months ఫాలో దోస్ రిసోర్సెస్ అండ్ ప్రాక్టికల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఓకేనా, ల్యాప్టాప్ ఉంటే చాలా బెటర్, ఓకేనా, సిఎస్సి వాళ్ళకి. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి, మీ ఫ్యూచర్ కోసమే చెప్తున్నాను నేను. సో డెఫినెట్ గా ఇవి మీకు యూజ్ అవుతాయి. సో ఎస్పెషల్లీ ఇంటర్న్షిప్ చేసే టైమ్స్ లో కానివ్వండి, లేదంటే మీరు ఏదైనా హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయాలన్నా, సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ లో హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వాటిలో పార్టిసిపేట్ చేయాలన్నా మీకు ఈ స్కిల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఇంటర్న్షిప్స్ రావడానికి. సో ఇంటర్న్షిప్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను, వేర్ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ 1 lakh per month stipend from your 3rd year itself. సో 3వ సంవత్సరంలోనే, ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలోనే ₹1,00,000 వరకు మీరు సంపాదించవచ్చు త్రూ ఇంటర్న్షిప్స్. There are many famous companies like Microsoft, Google, they are offering internship from the second year of BTech itself. సో కాబట్టి సో మీరు ఎంత బాగా నేర్చుకుంటే సో మీరు అంత తొందరగా ఇండస్ట్రీకి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. సో నెగ్లెక్ట్ చేయకండి. సో స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్, లేదంటే టుమారో నుంచి అయినా స్టార్ట్ చేయండి, రేపు మంచి రోజు కూడా ఉంది, స్టార్ట్ చేసేసేయండి, ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. So you can help me by just sharing the channel with your friends so that I'll get some reach. So and నేను ఏదైతే కంటెంట్ చేస్తున్నానో డెఫినెట్ గా అది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ వెరీ సూన్ ఐ విల్ పోస్ట్ ద అకాడమిక్ కంటెంట్ ఆల్సో. సో కాబట్టి ఛానల్ ని సో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. So thank you guys, thank you so much. That's it from my end. So we'll meet in the next video. So till then, keep studying. All the very best. Bye.